గుర్తుంచుకో పుత్రా, ద్రోహం చేసేవాడికి కోపం ఉండదు. ఎందుకంటే అతనిలో నిజమైన భావోద్వేగం ఉండదు. ద్రోహం చేయగలిగిన మనస్సు ఎప్పుడో ప్రేమ యొక్క నమ్మకాన్ని కోల్పోయి ఉంటుంది. అతని లోపల కేవలం ఖాళీతనం మాత్రమే మిగిలి ఉంటుంది. కాని ఎక్కువ కోపం ఉన్నవాడు ద్రోహం చేయడు. ఎందుకంటే కోపం అనేది మనసులో ఉన్న నిజాయితీకి ప్రతిబింబం. తప్పు జరిగినప్పుడు, అన్యాయం కనిపించినప్పుడు అతనిలో ఉన్న సత్యం దహనమవుతుంది. అదే కోపంగా బయటపడుతుంది. కోపం అనేది పాపం కాదు, అది నియంత్రలేని బలహీనత మాత్రమే. దానిని నియంత్రించినవాడు జ్ఞాని అవుతాడు. దానిని అణిచినవాడు శాంతిని పొందుతాడు. దాన్ని ద్రోహంగా మార్చినవాడు మాత్రం తన యొక్క ఆత్మను కోల్పోతాడు. కోపాన్ని శాంతిగా మార్చే శక్తి ఉన్నవాడే నిజమైన బలవంతుడు. ద్రోహం చేయకుండా, తన మనస్సును నొచ్చకుండా నమ్మకాన్ని కాపాడగలవాడు అతడే దైవానికి అత్యంత సమీపమైన మనిషి. పుత్రా, దేనికైతే నీవు భయపడి వెనకడుగు వేస్తావో అదే నీ మనస్సులో వేర్లు వేసుకుంటుంది. నీవు భయాన్ని తప్పించుకుంటే అది నిన్ను విడిచి పారిపోదు. ఎందుకంటే నీ అంతరంగంలో ఉన్న అనిశ్చితి రూపం. నీవు దానిని చూడకుండా తిరిగినంత కాలం అది నీ వెనుకాలే నీడలా నడుస్తూనే ఉంటుంది. కాని ఒక్కసారి ధైర్యంగా ఎదురు వెళ్లి చూడు. ఆ భయం నీ కళ్ళలోని విశ్వాసాన్ని చూసి వెనక్కి తగ్గిపోతుంది. నీవు దానిని జయించిన క్షణం నుంచి నీ మనస్సులోని బలహీనత బలంగా మారుతుంది. జీవితం అనేది యుద్ధభూమి కాదు పుత్రా, ఇది ఒక సాధన క్షేత్రం. ఇక్కడ ప్రతి పరీక్ష, ప్రతి సవాళ్లు నీలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పేందుకు వస్తుంది. అందుకే పుత్రా, భయాన్ని దూరం చేయడానికి కాదు, దానిని జయించడానికి ముందడుగు వేయి. నీవు నేను సాధించగలను, నేను ఎదుర్కోగలను అని విశ్వాసంతో ముందుకు సాగితే ప్రపంచమే నీ మార్గాన్ని సజావుగా చేస్తుంది. భయం అనేది తాత్కాలిక మబ్బు మాత్రమే, కాని విశ్వాసం అది సూర్యకిరణం. మబ్బు ఎంత ఘనంగా ఉన్నా ఒక్క కాంతిరేఖ దానిని ఛేదించి వేస్తుంది. అందుకే పుత్రా, ధైర్యంగా ఉండు, విశ్వాసంగా ఉండు. ఎందుకంటే నీ మనస్సులో ఉన్న శక్తి ఏ భయాన్ని కన్నా చిన్నది కాదు. పుత్రా, భగవంతునికి పూజ చేయడం అంటే కేవలం పూలు, దీపాలు, మంత్రాలు మాత్రమే కాదు. ఆయన సృష్టించిన జీవులపై ప్రేమ చూపించడం, దయను చూపించడం, అనుకపంతో ప్రవర్తించడం. అదే నిజమైన పూజ. రోజు భగవంతుడికి నమస్కారం చేయడం మంచిదే, కాని రోజు భగవంతుడిలా ప్రవర్తించడం అదియే పరమ పూజ. నీవు ఎవరికైనా ఓదార్పు మాట చెప్పినప్పుడు, ఒకరి కన్నీరు నీవు తుడిచినప్పుడు, నిస్సహాయకుడికి భరోసా ఇచ్చినప్పుడు, అప్పుడే భగవంతుడు నీలో ప్రత్యక్షమవుతాడు. గుడికి వెళ్లి దీపం వెలిగించడం కన్నా రోజూ భగవంతుడిలా ప్రవర్తించడం అదియే పరమ పూజ. నీవు ఎవరికైనా ఓదార్పు మాట చెప్పినప్పుడు, ఒకరి కన్నీరు నీవు తుడిచినప్పుడు, నిస్సహాయకుడికి భరోసా ఇచ్చినప్పుడు, అప్పుడే భగవంతుడు నీలో ప్రత్యక్షమవుతాడు. గుడికి వెళ్లి దీపం వెలిగించడం కన్నా నీ హృదయంలో ప్రేమ దీపాన్ని వెలిగించు. భగవంతుడు ఇచ్చిన కృప, దయ, క్షమ అనే దివ్య గుణాలతో జీవిస్తే నీ ప్రతి అడుగు దేవాలయమవుతుంది.
నీ ప్రతి శ్వాస జపంగా మారుతుంది. పుత్రా, నిస్సహాయులకు సేవ చేయడం అంటే అది దేవుని పాదాల వద్ద పుష్పాన్ని సమర్పించినట్టే. నీవు చేసే సేవ, ప్రేమ, కరుణ అవి నేరుగా భగవంతుడి హృదయాన్ని తాకుతాయి. దైవం ఎక్కడో దూరాన లేదు పుత్రా, అది నీ హృదయంలోనే ఉంది. నీవు దయతో ప్రవర్తించిన ప్రతిసారి అదే భగవంతుని దర్శనం.